ఉప్స్! ఇదంతా అయిపోయింది కదా! ఓకే. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేయండిరా. झाड़ियों के पत्ते गिनता नहीं, रोज रोज काम करके मैं थकता नहीं। ये समाज जितना भी कहले मुझको, मैं डीट किसके बाप की भी सुनता नहीं। बजाता मैं प्रदीप ऑन रिपीट और बजते ही बजते नींद आती। तुम करते रहो अपने सपनों को फील, मैंने बैठी सजा दी महफिल। जोड़े ख्वाब बड़े शौक, मैंने लिया एक डॉग, वो करता रहा दिन रात भाव भाव। I'm here, I'm seeing, I'm planning to conquer, call me Picasso। मैं तो लेके बैठा मेरा कलम यहाँ पूरे रात दिन, शक्लका बुम नो अल्लादिन। मैं तो लेके बैठा जीनी मेरे कंधों के पीछे, पंखों के नीचे। Don't forget to subscribe our channel. మా బ్యాచ్లో ఉన్న లక్షాధికారిని చూపిస్తాను ఇప్పుడు. సేట్ గారు డబ్బులు లెక్కేస్తూనే ఉంటారు. నిన్న జామ్ గారు అదే చేశాడు రా, అదే చేశాడు అన్నాడు. అసలు ఎక్స్ట్రాడినరీ ఆవిడ. అదే చేసింది కూడా. అది ఎగరేయడానికి ఇది వచ్చాగా చెప్పని. డెలాయిట్లో పనిచేస్తే అందరు ఇంతేనేమో. అడిగారు నిన్ను ఎవరు? డెలాయిట్ నువ్వని నేను చెప్పానా? డెలాయిట్ నువ్వని నేను చెప్పానా? చెప్పాలా? నేను ఎవరికి చెప్పా? డెలాయిట్లో పనిచేస్తే ఇంతేనేమో అన్న. ఎక్కడ డెలాయిట్ కంపెనీ ఉంది మన దగ్గర. యాక్చువల్లీ డెలాయిట్ ఉంది ఇక్కడ బ్యాంకాక్లో. డెలాయిట్ ఉంది బ్యాంకాక్లో, డెలాయిట్ ఉంది. జలసి పెట్టిస్తున్నాడు వీడు. మా రూమ్ చూస్తే దడుచుకుంటారా జనాలు మన రూమ్. ఈ రూమ్ లో ఎంతకు మంచి దారుణంగా ఉంటారు రా. మామూలుగా మనం చాలా నీట్గా ఉన్నాం. జస్ట్ ఒక 4 pair of clothes అటు ఇటు, 2 pair of shoes అటు ఇటు కొంచెం. ఇప్పుడు చెప్పు, అవ్వచ్చు కదరా? బాగుంది. అడిగాను, జనాలు అడుగుతారు కదా బాగుంది అన్నప్పుడు ఏం చెప్పాలి నేను? వాచ్ నాదే అంటావు నువ్వు. వాచ్ బాగుంది కదా, సైలెంట్గా వెళ్ళిపోతా. ఆహా, రజనీకాంత్ డైలాగ్ ఏవో ఏంటి? నాకు సంబంధం లేదని. నాకు సంబంధం లేదు, అలాంటివి చెప్పకూడదు. అలాంటివి చెప్తే తెలిసిపోద్ది. అది ఇది నాది కాదు. బా స్కై స్క్రాపర్స్ చూడరా. హెచ్ఎన్ఎం ఇక్కడే ఉంది. పెద్ద కష్టపడలేదు మనం. మార్నింగ్ 8:01. నీకు అలవాటు అయితే పర్లేదు, అలవాటు కాకపోతే మామూలు చాలా గ్యాప్ వచ్చినా కూడా Is he the one? ముందుకెరా. ప్యూర్ బ్యాంకాక్. ప్రాపర్ బ్యాంకాక్. బ్యాంకాక్ మనకి కనిపించేంత చిన్నది కాదు. మనం చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఈరోజు మాకు లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. మోస్ట్లీ ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్నీ కవర్ చేయాలి ఈరోజే.
Finally we arrived to the Grand Palace and Emerald Buddha. Like ఇక్కడ బుద్ధుడు డైమండ్తో ఉంటాడు. దట్స్ ఫేమస్ హియర్. లైక్ డైమండ్ బుద్ధ అనమాట. వరల్డ్లోనే లైక్ బిగ్గెస్ట్ డైమండ్ బుద్ధ ఇక్కడే ఉంది, థాయిలాండ్ బ్యాంకాక్లో. వీఆర్ గోయింగ్ టు సీ దట్ గ్రాండ్ ప్యాలెస్. అండ్ ఇక్కడ కొన్ని సిటీ పిల్లర్ అనేది ఉంది బ్యాంకాక్ది. యూ కెన్ సీ బిహైండ్ మీ. ఈ రెండు ఫేమస్ ఇక్కడ. అండ్ ఇదైతే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇది ఒకటి. Hello, namaste everyone, welcome back to our channel. Mind me. Reporting from Bangkok. Sorry. Yes, Bangkok. Reporting from Bangkok. ఎక్కడికి వచ్చాం సాంగి? Grand Palace అనుకుంటా. వచ్చామా? సేఫ్ చాలా పంపించారు నేను అనుకున్నాను మనం వేసుకుని డ్రెస్కి ఎలా చేయాలంటారు. ఎందుకు ఎలా చేయరు? అక్కడ రాశాడు కదా ఇప్పుడు మేము ట్రైపాడ్స్ తీసుకొస్తానే ట్రైపాడ్స్ తీసామన్నాడు. తీసేమన్నారా? లిటరలీ ట్రైపాడ్స్ ఉండకూడదు. కెమెరా అలౌడే, ఫోన్ అలౌడే, నో ట్రైపాడ్స్. మమ్మల్ని నువ్వు అసలు విజ్జు దగ్గర డౌట్ పడ్డా ఏమంటారా అని. చూసుకున్నాం, ఏమంటారు? విల్ గో ఇన్సైడ్ నౌ. బ్రేక్ఫాస్ట్ చాలా ఉంది. చాలా ఎక్కువ ఉంది బ్రేక్ఫాస్ట్. అవునా? అవర్స్ ఎక్కడ రా, ఈరోజు ఇంకో గంటలో డైజెస్ట్ అయిపోద్ది చూడు తిన్నదంతా. అమ్మో, పవన్ ఈజ్ ఆన్ ఫైర్. పవన్ ఈజ్ ఆన్ ఫైర్. చాలా చాలా పెద్దగా ఉంది బాబు ఈ గ్రాండ్ ప్యాలెస్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత పెద్దగా ఉంటుందని. ఇక్కడ ఆడియో గైడ్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అండ్ స్ట్రిక్ట్లీ ఇది నో డ్రోన్ జోన్ అనమాట. డ్రోన్స్ ఎక్కడ ఫ్లై అవ్వకూడదు దీనిపైనుంచి. అది వాళ్ళు చాలా కన్ఫర్మ్ చేసుకుంటారు. క్రిస్టల్ క్లియర్లో ఉన్నాయి ఒక్కొక్కటి. లాట్ ఆఫ్ డీటెయిలింగ్ సాంగ్కి. ఒరిజినల్ గోల్డ్ అయితే కాదురా. ఒరిజినల్ గోల్డ్ కాదు, ఇత్తడి. సమ్ కైండ్ ఆఫ్ గోల్డ్ పెయింట్ రా. నీకు అది అక్కడ తెలుస్తుంది. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ స్టిల్ నౌ అటు నడుద్దాం ఒకసారి, లోపలికి వెళ్ళకూడదు. నేను ఆల్రెడీ వెళ్ళిపోయా. సరే మేము ఎదురు చూడాలి.
ఇక్కడ వెళ్ళొచ్చా చూసాడు పెట్టేసి సాక్స్ వెళ్ళొచ్చు. ఇటు సర్కిల్ వేద్దామని. బట్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే భూటాన్ సైడ్ కూడా ఇలానే ఉంటాయంట. ఎక్కడ ఉందో మోస్ట్లీ ఇలానే ఉంటుంది. బుద్ధిగా ఉంది అట్లా. ఇదిగో నేను చెప్పింది ఇదే స్పైడర్ మ్యాన్ 1లో గేమ్లో మాస్క్లు. ప్లే స్టేషన్ స్పైడర్ మ్యాన్ గేమ్ మాస్క్లు ఇన్స్పైర్డ్ ఫ్రమ్ థాయిలాండ్ టెంపుల్స్. మంకీ కింగా వాళ్ళు హనుమాన్ ఇదని చెప్పి పెట్టారు కదరా, అది కూడా ఇదేరా. గ్రాండ్ ప్యాలెస్ అంటే కింగ్ ఉన్న ప్లేసా? కింగ్ ఉండే ప్లేసా? కింగ్ రామా 1. ఓకే. స్టిల్ ఇంకా షో వాళ్ళ కల్చర్ రెడీ చేయడం కోసం ఒక షో నడుస్తూ ఉంటుంది. ఇప్పటికి నువ్వు వెళ్ళావంటే బయట బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కామంటే వాళ్ళు ఒక థియేటర్కి తీసుకెళ్తారు. 1:30, 2:30, 1:30, 2:30, 4 o'clock షో జరుగుతుంది. ఓకే. ఇది కింగ్ రామ 10 విష్ మీద ఇంకా షో రన్ చేస్తాం. ఓకే. బట్ మధ్య మధ్యలో చమ్కీలుగా మెరుస్తూ సన్ పడుతున్నప్పుడు దట్ వాజ్ ఆసమ్. ప్యాలెస్ ఏంటి, ఏ వాటర్ అది? వాళ్ళు అక్కడ పెట్టి ప్రే చేశారు చూడు. ఓకే. యాక్చువల్లీ అక్కడ ఒక చిన్న బౌల్లో ఉంది ఈ టైప్. ఓకే. దాంట్లో ఏం చేశారంటే సెంటెడ్ క్యాండిల్స్ పెట్టారు. పెట్టి వెలిగించి మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయినది వాటర్ మీద నుండి కొంచెం దీంతో తీస్తారు. వడగట్టిన ఫిల్టర్ చేసి వాటర్ తీసుకొచ్చి పెట్టారు. ఇది యాక్చువల్గా దిస్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద గ్రాండ్ ప్యాలెస్ మనం కవర్ చేస్తాం. ఈ గ్రాండ్ ప్యాలెస్ లోపలే ఎమరల్డ్ బుద్ధ ఉంటారు. అక్కడికి యూజువల్లీ మనం మొబైల్స్ అలో చేయరు, సో వీడియో తీయడం కష్టం. నౌ వీఆర్ హెడింగ్ టు వాట్పూ. సో మా గ్రూప్ మొత్తం 2 బ్యాచెస్కి సపరేట్ అయ్యాం. వాట్పూ పక్కనే ఉంది, ముగ్గురం మాత్రమే వాట్పూకి వెళ్దామని ఫిక్స్ అయ్యి బ్యాలెన్స్ అందరూ ఏన్షియన్ సిటీకి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. మేము ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేసినట్టు వెళ్ళిపోయాం. మీరు గట్టి పడుతున్నారా? చెప్పులా వాట్పూ ఈజ్ నథింగ్ బట్ బిగ్గెస్ట్ రిక్లైనింగ్ బుద్ధా ఇన్ ద వరల్డ్. కాదు బిగ్గెస్ట్ ఇన్ థాయిలాండ్ అనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే గూగుల్లో చూస్తున్నాను. ఎస్, వాట్పూ ఈజ్ నథింగ్ బట్ బిగ్గెస్ట్ రిక్లైనింగ్ బుద్ధా ఇన్ ద వరల్డ్. ఈ బుద్ధుడు ఏంటి ఎంత పెద్దగా ఉన్నాడు, అది కూడా మన విష్ణుమూర్తి పొజిషన్లో పడుకుని ఉన్నాడు. అండ్ మోస్ట్లీ థాయిలాండ్లో ఉన్న చాలా బుద్ధుడు టెంపుల్స్ అన్నీ కూడా మన విష్ణుమూర్తి టెంపుల్స్ని రిసెంబ్లెన్సెస్లోనే ఉంటాయి. అండ్ మీరు సాటర్డే సండే కనుక ఈ టెంపుల్స్కి వెళ్ళారంటే అలాగా ఈ తప్పు మాత్రం మీరు చేయొద్దు. సాటర్డే సండే అవ్వడం వల్ల చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. బట్ ఏం చేస్తాం, మన టైమింగ్స్ అన్ని సెట్ అవ్వకుండా ఇలా రావాల్సి వచ్చింది. అండ్ దిస్ ఇస్ అమేజింగ్, చాలా బాగుంది. లోపల ఆ వైబ్, ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. Now we are heading towards Ancient City. This is the most exciting part మొత్తం థాయిలాండ్ ట్రిప్లో. అండ్ ఐ హోప్ సేమ్ ఎక్సైట్మెంట్ మీకు కూడా వస్తుంది అనుకుంటున్నా చూసి. బ్యాంకాక్లో ఆర్ఎల్స్ పటాయాలో అబ్జర్వేషన్ కామన్ థింగ్ ఏంటో తెలుసా, నేనైతే మనకు వచ్చే స్వెట్ నుంచి స్టింకీ స్మెల్ రావట్లేదు. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.
జోక్ కాదు, నేను తిరుగుతూనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి వచ్చే ఓడోర్ ఏదైతే ఉందో అది స్మెల్ రావట్లేదు. మేబీ మనం తినే ఫుడ్ వల్ల ఇక్కడ ఫుడ్ వాటర్ ఏమో తినే ఫుడ్ బాయిల్డ్ అవుతుంది కదా. 2 రోజులు తినే ఫుడ్ వల్ల జస్ట్ బాయిల్డ్ రైస్ అండ్ బ్రెడ్ అండ్ బటర్, బాయిల్డ్ నూడిల్స్, ఫ్రూట్స్, మొత్తం బాయిల్డ్ ఫుడ్డే కదా తినేది మనం. దానివల్ల ఏమో నేను అసలు ఇండియన్ ఫుడ్ తినలేదు ఇక్కడ మోస్ట్లీ. మేబీ దానివల్ల కూడా వచ్చి. అండ్ నువ్వు అబ్జర్వ్ చేసిన కామన్ థింగ్ ఏంటి బ్యాంకాక్ పటాయాలా? కామన్ థింగ్సా డిఫరెన్సా? ఓ డిఫరెన్స్ చెప్పని. డిఫరెన్స్ అయితే సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్తారు. అక్కడ వెయిటింగ్ లేదు అసలు, ఇలా ట్రాఫిక్ ఉండదు పటాయాలో. ఉంటుంది బట్ అది నెగ్లిజిబుల్ అనమాట. ఎక్కడైనా కనిపించే అంతే ఉంటుంది. ఇక్కడ అసలు మరీ దారుణంగా ఉంది కదరా. బుక్ చేసి 10 minutes అవుతుంది, క్యాబ్ ఎక్కడో ఉంది, ఇంకా 10 minutes ఉంది క్యాబ్ రావడానికి. అది వచ్చాక ఒక 1 hour ట్రాఫిక్ జామ్. మళ్ళీ పటాయాలో సఫా వచ్చే క్యాబ్స్. అసలు బుక్ చేసామా, క్యాబ్ వచ్చిందా, ఎక్కామా, దిగిపోయామా అంతే. అండ్ నాకైతే పీస్ ఆఫ్ మైండ్ పటాయాలోనే ఉంది. బ్యాంకాక్ చాలా రష్గా ఏదో హడావిడిగా ఉంది బ్యాంకాక్ అంతా. పేరులోనే ఉంది, పేరులోనే బ్యాంక్ అని ఉంది. సగం హడావిడి ఇటు వెళ్ళారా బాబు. కాస్ట్ ఎక్స్పెన్సివ్ మొత్తం బ్యాంకాకేరా. జస్ట్ కదిలిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళగానే వెళ్ళిపోతుంది బ్యాంకాక్ ఎక్స్పెన్సివ్. ఫుడ్ చాలా హెల్దీగా ఉంది. మనం తినలేం కానీ చాలా హెల్దీగా ఉంది. నేను అనుకున్నా నాకు పడతాం మోషన్స్ అవుతే ఏదో స్టమక్ అప్సెట్ అయిపోద్దాం అనుకున్నా. కానీ అయితే బాగానే ఉంది. 3 days అయింది కదా, 3 days నార్మల్గానే. అండ్ టూరిజం మాత్రం చాలా ఉందిరా ఇక్కడ. కనబట్టలేదు కానీ పెద్దగా ఉంది టూరిజం. క్రూజ్ కూడా చాలా బాగుంది. క్రూజ్ చాలా బాగుంది. క్రూజ్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ వీకెండ్ సాటర్డే సండే వెళ్ళండి. లేదంటే కనుక వర్త్ కాదు. బికాస్ సాటర్డే సండే అయితేనే ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఫైర్ వర్క్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఏన్షియన్ సిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొత్తం ట్రిప్లో హోప్స్ అన్ని ఏన్షియన్ సిటీ మీద ఉన్నారా. చూడాలి. బ్యాంకాక్ అయితే ఏన్షియన్ సిటీ మీద, పటాయా అయితే స్కై డైవ్ మీద. పీస్ ఆఫ్ మైండ్ అండ్ రిలాక్స్డ్గా ఉన్నామంటే నీకు అన్ని ప్లేసులు బాగుంటాయి. కొంచెం లైక్ కంగారులో రష్లో ఉన్నామంటే మనం మిస్ అవుతాం. అండ్ మోర్ ఓవర్ క్యాంప్తో తీసుకుంటేమో మనం ఆ ఫీల్ మిస్ అయిపోతాం అనిపిస్తుంది. నేను చెయ్యిలా పెట్టేసి కావాలని వీడియో చూసుకుంటున్నాను. అవును, వీడియో ఎలా వచ్చినా పర్లేదులే అన్నట్టు. కొంతవరకు అంతే. నేకెడ్ అయితేనే బాగున్నాయి చాలా వరకు. Mind me, check. Heartbeat, check. Buggy, check. And now, viewers, get ready to mesmerize. ఎలా ఉందిరా గోల్ఫ్ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం డ్రైవర్కి గోల్ఫ్ కార్ట్ అయితే ఏమని ఇచ్చాం మేము. తోప్స్, వి ఆల్ ఆర్ తోప్స్. పోతే పోయింది ఏదో ప్రాణం, పోనీరా. అది మ్యాప్స్ కూడా పెట్టుకుని వెళ్తాం బయటికి. ఏన్షియన్ సిటీలో ఆడిచ్చిన మ్యాప్ వదిలేసి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ డ్రైవింగ్ రానోడికి డ్రైవింగ్ ఇచ్చి, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. పోతే పోయింది ఏదో ప్రాణం. కానీ జాగ్రత్త తీసుకెళ్ళరా, ప్లే స్టేషన్ ఆడుకోవాలి. వా రే, నేను ఇక్కడే ఉండిపోతారా. నేనైతే ఇక్కడే ఉండిపోతారా. సో బాగుందిరా, చాలా చాలా బాగుంది.
దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఫ్రమ్ థాయిలాండ్ ట్రిప్ అనమాట. లైక్ సీరియస్లీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం మేము ఏన్షియంట్ సిటీకి. బట్ ఇట్ ఈస్ ఆసమ్. ఏదో ఒక వేరే వరల్డ్లో ఉన్న ఫీల్ వచ్చేసింది ఒక్కసారిగా. ఇట్స్ ప్రాపర్ బా ఎంత బాగుందో. ఒక్కొక్కటి అసలు ఏ రేంజ్లో ఉన్నాయి అక్కడ. మనం కనుక ఫ్లూక్లో బుక్ చేసుకోకపోయిందంటే సీన్ సిరిగిపోయేది. ప్రతిదీ మీరు ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి ఫ్రమ్ ఇండియా మోస్ట్లీ. కాకపోతే మీరు టైం స్కెడ్యూల్స్ మాత్రం చాలా ఎక్కువ ఇవ్వండి. కొంచెం కొంచెం ఇస్తే మాత్రం ఎక్కడ సరిపోదు. నేను వచ్చేసాను. దిస్ ఇస్ సో గుడ్. బయట ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళ కల్చర్ని ప్రతి దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి చోట ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. వావ్, ఐల్ షో యూ దిస్ వన్. యూ నీడ్ టు వాచ్. భలే ఉన్నారు ఇవన్నీ. లైక్ ఒక రకంగా ఏషియన్ ట్రెడిషన్స్ చాలా బాగుంటాయి కదా. మన సౌత్ ఏషియాలో మంది, సౌత్ ఈస్ట్ ఏషియన్, జపనీస్ అండ్ థాయ్ వీళ్ళ ట్రెడిషన్స్ చాలా బాగుంటారా. లైక్ ఎలా ఉంటాయంటే ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది మనం. వాళ్ళ ప్రేయర్స్ కానీ వాళ్ళు పర్ఫామ్ చేసే రిచువల్స్ కానీ ఏది ఎలా ఉంటుందంటే ఒక కోపంగా లైక్ అవతలవాడికి ఇబ్బందికరంగా అసలు ఎక్కడ ఉండదు ఆ రిచువల్ ఏది. బట్ థ్యాంక్ యూ. రాకపోచ్చా? ఎరా ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటదరా బ్యాంకాక్ అనగానే? లొకేషన్స్ లేవనుకుంటా. అది ఇంత దారుణమైన లేదనుకుంటారు మిస్కన్సెప్షన్ ఉందో బ్యాంకాక్ అనగానే. అస్సలు ఇంత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇది అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అంతా ఒక సైడ్ అయితే అసలు ఇదంతా అదర్ సైడ్ అనమాట. లిటరలీ అలా డబ్బులు వెళ్ళిపోతున్నాయంటే తప్పితే ఇంక మనం ఏం చేయలేము. ఒక ప్రాపర్ హాలిడేకి చాలా బాగుంటుంది. ఈవెన్ అది మనం అంత ప్లాన్ చేసుకోలేదు. గార్డెనింగ్ అవి కూడా చూసి చాలా. అరే నా వల్ల కావట్లేదు. ఐఎమ్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. వెనకాల వాడికి నా ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది. నేను ఇంకా ఆడి ఫేస్ చూపిస్తున్నాను మీకు.
ఐఎమ్ టూ మచ్ ఆఫ్ హ్యాపీ. కొంచెం ఇది ఉంది. రాజుల ఫోటో దీస్ ఆర్ లైక్ యాక్టెడ్, వీళ్ళు ఒరిజినల్ కాదు. అదే స్టాచ్యూ ఆఫ్ ట్రూత్ చూస్తుంటే నేను ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయాను రాజా. డ్రైవింగ్ వేరే కంట్రీ వచ్చి కాటు తోలుతున్నాడు. కారు ఆటోమేటిక్ కార్ అంటే ఇంతే. మన కారు ఇదే. వావ్. కాకపోతే నడుస్తుందో. అరే పెద్ద లిస్ట్ ఉంది దగ్గర చార్ట్, మనం అవన్నీ కవర్ చేయాలి. ఈ వీడియో మామూలుగా ఉండదు, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. మేబీ 30-40 minutes వస్తున్న ఆశ్చర్యపడకల్లా జస్ట్ ఫర్ ద ఏన్షియన్ సిటీ. లైక్ లిటరల్లీ ఇందులో ఎంత పెద్ద మ్యాప్ ఉంది, చాలా పెద్ద మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో ఉన్న ప్లేస్లన్నీ కవర్ చేయాలంటే ఎప్పటికీ అయ్యేది. బట్ ఇది మాత్రం లైక్ వర్త్ విజిటింగ్ ఇన్ థాయిలాండ్. ఒక డే మొత్తం ప్లాన్ చేసుకుంటే కానీ ఇది మీకు ఫుల్ఫిల్ అవ్వదు అనమాట. ఈ విష్ ఇది చెక్ లిస్ట్లో మీరు రాసుకోండి, క్లియర్ చేసుకోండి. చాలా బాగుంది. అండ్ ద వే ద డీటెయిలింగ్ దే ఆర్ హ్యావింగ్, మై గాడ్, నో వర్డ్స్. ఇన్ దిస్ ఏన్షియన్ సిటీ ఇది ఒక చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇనీషియల్గా మనం నడుస్తూ తిరగాలి అంటే ఇంక అయిపోయినట్టే సీన్. దెర్ ఇస్ నో ఆప్షన్, లైక్ యూ కెన్ చూస్ దట్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఒక డే మొత్తం అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ రెంట్ ఏ కార్ట్, గోల్ఫ్ కార్ట్ రెంట్ తీసుకొని పర్ అవర్ అంటే లైక్ 4-seater 6-seater అనేది డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూ ఆర్ హ్యావింగ్. అకార్డింగ్లీ దే విల్ ఛార్జ్ యూ. ఆ అమౌంట్ బేస్ చేసుకొని పర్ అవర్కి కట్టాలి మనం. అండ్ లేటర్ ఆన్ 1 hourకి పెరుగుతూ ఉంటుంది ఛార్జ్. దెర్ ఇస్ నో అదర్ వే, దిస్ ఇస్ ద ఓన్లీ వే, బట్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇక్కడ రావాలి అనుకుంటే ఇదే, ఇంకా దీనికి మించి ఇంక లేదు ఆప్షన్. అండ్ దిస్ ఇస్ ఆల్వేస్ గుడ్ వన్. బా మొత్తం గ్లాసెస్ ఉన్నాయి కదా. నో వర్డ్, సీరియస్లీ నో వర్డ్. మాట్లాడడానికి మాట రావట్లేదు. వావ్, వావులకే వావ్, వావ్ అంటే వావ్. क्यों मैं कहूँ कि कुछ बात है, అంతే. क्यों వెల్కమ్ मैं టు सोचूं థాయిలాండ్. दिन है या रात है, क्यों मैं जानूं के ना एक यही सवाल है. अंधेरे में इंतजार है, जल अकेले हैं पर गुलजार हैं. इन कुछ कमियों के साए में आजाद हैं. पंछी बन के उड़ना तो सीखा नहीं,
शायद गिर के संभलना ही है तो क्या नहीं है, और क्या सही है और क्या नहीं है, और क्या सही है। मत पूछ के क्या रंग है मेरा तेरे पीछे, तू देख के क्या रंग है मेरा तेरे आगे। मकबूल थी तू अब टुकड़ों में जीते हैं, बंद आँखों से तुझको अब रोज मिलते हैं। चल अकेले हैं पर गुजार हैं, इन कुछ कमियों के साए में आजाद हैं। पंछी बन के उड़ना तो सीखा नहीं, शायद गिर के संभलना Finally. ही है। వీఆర్ డన్ విత్ ఏన్షియన్ సిటీ. అయిపోయింది ఓపిక. లిటరలీ మేము స్టార్ట్ అయ్యింది ఒక 3 hours కంప్లీట్గా మాకు పట్టింది. ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, అండ్ చాలా మేము వీడియో తీయలేకపోయాం కూడా. దే ఆర్ వెరీ గుడ్ దట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇన్ టైమ్ ఎక్స్పీరియన్స్, లైవ్లో ఎక్స్పీరియన్స్ మిస్ చేయడం ఇష్టం లేక అక్కడ ఉండిపోయాము అండ్ ఎంజాయ్డ్ అలాట్ దేర్. అక్కడ నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేశాను, బట్ ఇంకా చాలా ఉంది. మీరు ఖచ్చితంగా బ్యాంకాక్ నుంచి ఒక 40 to 50 kilometers దూరంలో ఉన్న ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దు. అయితే వర్త్ ఆఫ్ ద పెన్నీ యూ పెయిడ్. ఇండియా నుంచి బుక్ చేసుకొస్తే మీకు హార్డ్లీ 500 to 1000 రూపీస్ అవుతుంది. ఇక్కడైతే వీడు 1500 ఛార్జ్ చేస్తాడు. అండ్ చాలా టూర్స్ అండ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఇండియా నుంచి. ఒక్కసారి క్లూక్ యాప్లో చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అదర్ దాన్ దట్ ఇక్కడికి వచ్చి మీరు తీసుకున్నట్టయితే కనుక వీళ్ళు చాలా ఎక్కువ వేసేస్తారు ప్రతి దాని మీద. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు స్ట్రీట్లోకి వెళ్తే స్ట్రీట్లో ప్రతి ఒక్క చోట ఈ టూర్స్ గురించి ప్యాకేజెస్ గురించి బోర్డ్స్ పట్టు తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళని బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఉంటారు, అందరూ నేను అన్నా, బట్ ఆ జెన్యూన్ వాళ్ళు దొరికితే మాత్రం ఇట్స్ యువర్ లక్, డిపెండింగ్ అపాన్ యువర్ లక్. సో ట్రై చేయొచ్చు మీరు డెఫినెట్గా, అండ్ ఇట్స్ వర్త్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎంటైర్ ఏన్షియన్ సిటీ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ వీడియోలో సూపర్ ఇంపార్టెంట్, ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టయితే, ఈ వీడియోలో వచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే, మన ఛానల్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాగ మేము మా ఫ్రెండ్స్ అందరం కష్టపడుతూ ఇలా వీడియోస్ తీస్తూ we try to make you entertain, at the same time to give you some enlightenment, hopefully. Thank you. Bye bye.